అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు చాగంటి ప్రసాద్ గారు రచించిన పిల్లాడి పెళ్ళి అనే చక్కటి కథను విందామండి. మా విశ్వనాథంది కోనసీమలో ఒక ఊరు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం. అతనికి 2 మగపిల్లలు. తను రిటైర్ అయ్యే లోపలే సెటిల్ అయిన తన పెద్ద పిల్లాడు రమేష్ పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడు. కాలం మారిపోయింది. పూర్వం మగపిల్లాడు ఒకడు ఇంట్లో ఉన్నాడంటే వాడికి ఉద్యోగం వచ్చిందని ఉప్పందితే క్యూ కట్టేవారు. మేం పిల్లనిస్తాం అంటూ. ఇప్పుడంతా రివర్సు. పూర్వం చక్కగా అంటుకట్టిన మామిడి మొక్క పెరిగి పెద్దదైతే దాని కాయలు ఎవరు కోసుకుపోతారోనని జాలీలు కట్టేవాళ్ళం. ఇప్పుడేమో సంవత్సరం పొడవునా కాపు వచ్చే హైబ్రిడ్ మామిడికాయలు విరగగాయడంతో జనానికి వాటి మీద మోజు తగ్గిపోయినట్టు మగపిల్లల్ని పట్టించుకునే నాదులేరి. కొత్త సీఎం ఆ పథకం ఈ పథకం అని రాష్ట్రం విడిపోయింది కదా, మనందరం నడుం వంచకుండా పనిచేయాలి అని ఉత్తర్వులు వేయడంతో మనోడు కొడుకు పెళ్లికి నడుం కట్టలేకపోవడంతో పెళ్లి సంబంధాలు వెతకడం కష్టమైపోయింది. పోనీ ఏ మ్యాట్రిమోనియల్ వాళ్ళ దగ్గరకు పోయి వివరాలు రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే అతని మనస్సాక్షి ఒప్పుకోలేదు. వాళ్ళ డబ్బుల కోసం ఏదేదో సంబంధాలు అంటకడతారు. అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటాడు బీసీ నాటి విశ్వనాథం. దాంతో పిల్లల పెళ్లిళ్ళ కోసం తన పాత పద్ధతిలోనే వెతకడం ప్రారంభించాడు. అదీగాక పిల్లలకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఒరే, ప్రేమ దోమ అంటూ ఏ ముక్కు మొహం తెలియని పిల్లని తెచ్చారో నాకు మీకు చెల్లు, నేను మీ అమ్మ మీ గుమ్మం తొక్కం అని ముందర కాళ్ళకు బంధం వేసేశాడు. అయినా వాళ్ళు కూడా నాన్న అమ్మ మాట జవదాటే పిల్లలు కాదు. ఏదో రకంగా విశ్వనాథం 1 వారం సెలవు పుచ్చుకొని కొన్ని సంబంధాలు పట్టుకున్నాడు. మిత్రుడు సీతాపతితో మేం మగపెళ్లివారం కదా, నేను అడగడం కన్నా నువ్వు కదపవచ్చు కదా అన్నాడు. ఒక సంబంధం వాళ్ళకి ఫోన్ చేశారు. ఇంట్లో ఆవిడ ఫోన్ ఎత్తి ఎవరు కావాలండి అని అడిగితే మేం పలానా మగపిల్లవాడి తాలూకా అనగానే ఇంకేమీ వినకుండా మీ వాడి హైట్ ఎంత జీతం, కారుందా, ఫారిన్ పెడతాడా, ప్లాట్ ఉందా, ఒక్కడైనా ఇంకా అక్కా చెల్లెళ్ళుంటే మా అమ్మాయిని ఇవ్వం అంటూ ఫోన్ వాళ్ళ ఆయనకి ఇవ్వకుండా వాయించేసి ఫోన్ పెట్టే ముందు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఆయనకి ఫోన్ ఇచ్చింది. ఆయన, సార్ విన్నారుగా, అవి మా రిక్వైర్మెంట్స్, మీకు ఇష్టమైతే రండి అని ఫోన్ పెట్టేశాడు. సీతాపతి ఈ విషయం చెప్తే వీళ్ళొద్దులే మనకి మరోటి చూద్దాంలే అని తన ఎరికలో ఎవరెవరు చుట్టాలున్నారో వాళ్ళ చిరునామాలు తీసుకున్నాడు. ఈ రోజుల్లో బంధుప్రీతి తగ్గిపోవడం, బంధువుల రాకపోకలు తగ్గిపోవడంతో ఎవరెవరు ఎక్కడున్నారో విశ్వనాథానికి కూడా టచ్లో లేరు. ఒరే, నువ్వేనాడైనా వాళ్లతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించావా, నీకు వాళ్ళందరూ ఎందుకు చూస్తారు అన్నాడు సీతాపతి. బిత్తరమొహం విశ్వనాథం వంతయింది. పూర్వం రాకపోకలు ప్రతి ఇంటికి ఉండడం వల్ల ఎవరైనా పెళ్ళిడికొచ్చిన వాళ్ళుంటే ఇట్టే తెలిసేది, పెళ్లి సంబంధం కలుపుకునేవారు. ఇప్పుడు ఆ సులువేదిరా అనగానే విశ్వనాథం, సర్లే మన ప్రయత్నం మనం చేద్దాం, చూద్దాం ఏమవుతుందో అని మరో సంబంధం కోసం ఊళ్ళో ఉన్న తమ ఇంటి పురోహితుడు మల్లావదానులు చెవిలో వేస్తే ఆయన, నాయనా విశ్వనాథం, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు, ఇప్పుడంతా వాట్సాపుల్లో ప్రేమించుకుని ఫేస్బుక్లో పెళ్లి చేసుకుని ఊహల్లో హానీమూన్కి వెళ్ళిపోతున్నారు. నువ్వు నా దగ్గరికి రావడం, నేను సంబంధం చూడటం, మీ ఇద్దరినీ కలపడం, పెళ్లి చూపులు మాట్లాడుకోవడం 1 గంటలో అయితేనే అవతల వాళ్ళు ఒప్పుకుంటారు. అదీగాక ఇప్పటి వాళ్ళకి అంత టైమేదయ్యా అన్నాడు. మా అబ్బాయికి కూడా నేను కంప్యూటర్ సంబంధమే చేశాను. రామనాథానికి తింగరవాటం వచ్చేసింది అది వినగానే. ఇక లాభం లేదనుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది. ఎవరో పెళ్లివారు. విశ్వనాథం గారండి, మా అమ్మాయి పెళ్లికి ఉంది, ఒకసారి మనం మాట్లాడుకుందామా? ఇన్నాళ్ళకి కాస్త పద్ధతిగా మాట్లాడేవాళ్ళు వచ్చారని సంబరంగా విశ్వనాథం వాళ్ళ అడ్రస్ తీసుకుని ఆడపిల్ల తండ్రి రామనాథం గారిని కలవడానికి వెళ్ళాడు. మంచినీళ్ళు కాఫీలు అయ్యాక
పిల్ల తండ్రి ఉద్యోగాలు రాజకీయాలు మాట్లాడడం మొదలుపెట్టి, అబ్బా అసలు ఉద్యోగాలు చేయడం కష్టంగా ఉందండి, ఓ టెన్షను ఒత్తిడిను, జిఎస్టీ వలన మనకు లాభమా నష్టమా ఇలా మాట్లాడుకుంటూ పోతూ ఉంటే సీతాపతి ఉండబట్టలేక, రామనాథం గారు మీ అమ్మాయి వివరాలు చెప్తారా అని అడగ్గా, మా అమ్మాయి చాలా సాఫ్టు, ఫలానా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, తనని చాలా గారాబంగా పెంచాము, ఒక్కతే కూతురని, మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారని మాట ఇవ్వాలి. మా అమ్మాయికి తన పనులు తను చేసుకోవటమే కష్టం, వాళ్ళమ్మ అన్నీ దగ్గరుండి చేస్తుంది, ఒక ఉద్యోగంకు మటుకు వెడుతుంది అని హాబీలు కోపాలు అలవాట్లు ఏకరువు పెట్టాడు. దాంతో విశ్వనాథానికి ఆయన స్వరనాదం కఠోరంగా అనిపించి, అసలే తన కొడుకు నోట్లో వేలు పెడితే కొరకలేని సాత్వికుడు, ఈ అమ్మాయితో అయితే వాడు పడే పాటలు తలుచుకుని కంగారు పడి సంబంధం వద్దనుకుని రిటర్న్ టు బ్రైట్ సెర్చ్ అంటూ ఉసూరుమన్నారు. ఇలా కొన్ని రోజులు భారంగా గడిచాయి. కానీ విశ్వనాథం వల్ల అవడం లేదు. మరోటి మీర్జాపురం నుండి వచ్చింది. పెళ్లి కూతురు తండ్రి ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడు. దేవుడికి దండం పెట్టుకుని ఎదురు చూసుకుని అచ్చొచ్చిన చొక్కా ప్యాంటు వేసుకుని వర్జ్యం తారాబలం దుర్ముహూర్తం లాంటివి చూసుకుని ఆడపిల్లి వారింట్లోకి కూడా అడుగుపెట్టే ముందు మళ్ళీ పంచాంగం ఒకసారి చూసుకున్నాడు. కొంత టైం ఉంటే అప్పటిదాకా ఒక కిల్లీ బడ్డీ పక్కన తచ్చాడుతుంటే ఆ ఊరి వాళ్ళు స్టోవర్టుపురం దొంగలని కంగారు పడుతుంటే సీతాపతి సర్ది చెప్పి పంపి టైముకి ఆడపిల్లి వారింట్లో అడుగుపెట్టారు. ఆడపిల్ల తల్లి తండ్రి సాదరంగా ఆహ్వానించారు. వెన్నకాచిన నెయ్యి వేశారు అనడం కన్నా పోసారేమో అన్నంతగా మినపు సున్నుండలు పకోడీలు చిక్కటి చక్కటి ఫిల్టర్ కాఫీతో పలహారాలయ్యాక మాటలు మొదలుపెట్టారు. అమ్మాయి తరపు తండ్రిని విశ్వనాథం అమ్మాయి వివరాలు అడిగితే, దానికన్నా ముందు నాకు కాస్త పట్టింపులు ఎక్కువ సొమండి, మాకు జాతకాలు నప్పాలి ముందు, ఆ తర్వాతే ముందుకెళ్ళడం, బై మీ అమ్మాయి జాతకం తెచ్చారా అని జాతకం పుచ్చుకుని తనకున్న అపరిమిత జ్ఞానంతో కళ్ళజోడు పెట్టుకుని స్టడీ చేయడం మొదలెట్టాడు రామనాథం. ఇద్దరికీ పాయింట్లు తారలు పొంతన కుదిరితే చాలని 80 ఏళ్ల ఒక పెద్ద సిద్ధాంతి గారు చెప్పారండి. పూర్తి జాతకాలు లోతుగా చూడనవసరం లేదన్నారండి. ఆయన కూడా అలాగే చేసుకున్నారటండి అని విశ్వనాథం నోట్లోంచి మాట రాకుండానే, అయ్యా ఆ రోజులు వేరు, నాకు అవన్నీ తెలియదు, ఈ రోజులు వేరు, జాతకాలు క్షుణ్ణంగా మళ్ళీ రాసి గ్రహగతులు చూసి నప్పితేనే ముందుకు అడుగని చెప్పి, బై మీకేమైనా ఆస్తిపాస్తులున్నాయా, మా పూర్వీకులు మీర్జాపుర సంస్థానంలో పనిచేశారట, మాకు చాలా ఆస్తిపాస్తులుండేవట, విశ్వనాథం తనకి ఒక ఇల్లు తప్ప ఒక స్థలం తప్ప పెద్ద ఆస్తులేం లేవని చెప్పాక మొహం గంభీరంగా పెట్టి సర్లేండి అని ఇక మాట్లాడడం ఇష్టం లేదని వెళ్ళొచ్చు అని సూచన ప్రాయంగా తెలియజేశాడు. అది కాదు, మా వాడి నక్షత్రం పుబ్బ అనగానే, అబ్బా కష్టమే అయినా చూద్దాం జాతకం నప్పితేనే అనగానే సీతాపతి బయటకు దారి తీశాడు. విశ్వనాథం పిల్లాడి పెళ్ళి గుండెల మీద భారంతో బయటకు అడుగుపెట్టాడు. ఈలోగా 30 సంబంధాలు చూసిన మగాడిగా రమేష్ పేరెక్కేశాడు. పాపం ఒక్క అమ్మాయిని చూడకపోయినా ఆ రోజు చంద్రుడు ఆకాశంలో ఒంటరిగా తారలు లేకుండా ఉన్నాడు. రమేష్ ముదిరిపోతున్నాడని బెంగతో వాడి నాన్న అమ్మ బామ్మ అందరూ ఉండగా విశ్వనాథం చిన్న కొడుకు శిరీష్ వచ్చాడు. వచ్చిన వెంటనే అన్నయ్య పెళ్లి గురించి అందరూ తర్జన పర్జన పడటం చూసి, నాన్న నువ్వు చాదస్తం తగ్గించుకోవాలి, ఈ రోజుల్లో బ్రైడ్స్ దొరకడం కష్టం, వాళ్ళు మాలాగే ఇప్పుడు సంపాదిస్తున్నారు, వాళ్ళు మేము సమానం కాదు, వాళ్ళు మాకన్నా కాస్త ఎక్కువ కాబట్టి అటేడు తరాలు కాదు, ఈ నేటి మేటి తరం గురించే ఆలోచించు అని తన ధోరణిలో చెప్పడంతో విశ్వనాథం కాస్త నెమ్మదిగా, నేను రమేష్కి కాస్త అనుకోయిన పిల్లని సర్దుకుపోయే పిల్లని చూద్దామని నా తాపత్రయం, అందుకని నా జాతకాలని ఎక్కువ పట్టింపు పెట్టుకోకుండా ఒక్క తార పొంతనలకే ప్రాధాన్యమిచ్చాను అన్నాడు. సరే మీ ఇష్టం, ఎవరైనా పర్వాలేదు అని ముందుకెళితే ఒక అమ్మాయి తల్లి ఇల్లరికం అని డైరెక్ట్గా చెప్పకుండా మేం కూడా కొడుకును చూడటానికి రాకూడదట ఇంటికి. ఈ మధ్య ఇంకో ధోరణి చూశాను,
పెళ్లి విషయాలు అమ్మాయి తండ్రి మాట్లాడడం లేదు. తల్లి మాట్లాడేస్తోంది. అన్ని కండిషన్లు ఆవిడే పెట్టేస్తోంది. వాళ్ళ ఆయనకు కూడా ఛాన్స్ ఇవ్వదు. ఇంకో పెళ్లి సంబంధం వాళ్ళు పెళ్ళనేది మగాడికే అవసరం అన్నట్లుగా మాట్లాడారు. ఇన్ని చూసి కూడా మీ అన్నయ్యని గోతులో దింపుదామా లేదా ఆలోచిద్దామా అంటుంటే, అంతా కలికాలం అని బామ్మ నోరు నొక్కుకుంటే, శిరీష్ కలికాలం కాదు బామ్మ, మహిళా కాలం అంటూ నవ్వాడు. సర్లే భోజనాలకు లేవండని అమ్మ శారద పిలవడంతో భోజనాలు చేసి ఆరుబయట వెన్నెల్లో అరుగు మీద కబుర్లాడుతున్నారు. నిండు చందమామ వెన్నెల పరుపు మీదకు చక్కా వచ్చిన చుక్కలు పక్కున నవ్వుకుంటూ ఆయన పక్కన చేరడానికి పోటీ పడుతున్నాయి. ఈలోపు ఫోన్ మోగింది. శిరీష్ ఎత్తి ఎవరండి అవతల అని అడిగి ఎవరో తెలియక ఫోన్ విశ్వనాథానికి ఇచ్చాడు. అవతల వ్యక్తిని గుర్తుపట్టడానికి చాలా టైం పట్టింది. ఫోన్ క్రెడిల్ చేసి, శేఖరం గారని సుమారుగా 15 ఏళ్ల క్రితం మన ఇంట్లో అద్దెకు ఉండేవారు. తర్వాత ట్రాన్స్ఫర్ అయి ఉత్తర భారతదేశం వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయికి అప్పుడు 6 ఏళ్ళు. ఇప్పుడు పెళ్లికి ఉందట. మనల్ని కలవడానికి వద్దామనుకుంటున్నాడట. అందరూ వాళ్ళ కబుర్లు చెప్పుకొని ఎంత కలివిడిగా ఉండేవారు అంటూ నిద్రలోకి జారుకున్నారు. మంచి రోజు చూసుకుని శేఖరం అమ్మాయి వివరాలు పుచ్చుకుని వచ్చాడు. ఫోటో చూపించాడు. పేరు రజని అట. పిల్ల బాపు బొమ్మలా ఉంది. ఇంజనీరింగ్ పాస్ అయిందని, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుంటోందని, అన్ని పనులు వచ్చని, 4 భాషలు మాట్లాడగలదని, అటు పక్క సంబంధాలు చాలా వచ్చినా మన పక్క వాళ్ళవే చేసుకోవాలని, అది మన సాంప్రదాయం తెలుసున్న వాళ్ళని అని అనుకుని మీ వాడి గురించి మన ఊళ్ళో ఉన్న మల్లావుదానులు వివరాలు ఇచ్చాడని చెప్పి వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక శుభముహూర్తాన పెళ్లి చూపులు, తాంబూలాలు, 2 పిల్లలు మాట్లాడుకోవడం, ముఖ్యంగా విశ్వనాథానికి అన్నీ నచ్చడంతో పిల్లాడి పెళ్లికి మాఘమాసంలో మంచి ముహూర్తంలో అందరూ తరలి వెళ్ళారు. రజనీని చూసిన బామ్మ, ఆహా నా మనవడు అదృష్టవంతుడు అనుకుంటే, తల్లి శారద నా కొడుకుతో సమానమైన అందగత్తే అనుకుంటే, విశ్వనాథం నా కొడుకు కోడలు ఈడు జోడు అనుకుంటే, శిరీష్ వదిన అచ్చు మా అమ్మలా ఉంది హుందాగా అనుకున్నాడు. విశ్వనాథ్ దంపతులు ఆనందంగా అమ్మయ్య పిల్లాడి పెళ్ళయిందని ఊపిరి పీల్చుకున్నారు. అదండి అలా అయింది పిల్లాడి పెళ్ళి. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. ఉంటానండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.